రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మంది అనుకుంటారు, నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు అలవాటు నీలోండి బయటికి వెళ్ళిపోతాయి. నో, దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్షన్. నో, యూఆర్ నాట్ సపోజ్ టు థింక్ లైక్ దట్. నీవు చేయవలసింది నువ్వు చేస్తేనే కానీ నీ జీవితంలో దేవుని కార్యము జరగదు. అర్థమవుతుంది? ఎంతైతే తట్టుకోగలుగుతారో అంతవరకే. అదే సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుషుడు ఏదైతే తన సొంత సుఖీయ ఆశలను బట్టి తన శోధించబడుతున్నాడు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నువ్వు అనుమతి ఇచ్చావు అనుకో, అపవాది నిన్ను వెళ్తాడు. నువ్వు అనుమతించావు అనుకో, వాడు నిన్ను దాడి చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటది మీ జీవితంలో మీరు అపవాదికి అనుమతించింది, దాడి చేస్తానికి చోటు ఇచ్చినది? ఎంతోమంది అక్కర్లేని రిలేషన్షిప్స్, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని పరిస్థితుల్లో ఇరుక్కుని పోతున్నారు. మన లోపల ఏదో కొన్ని ఆశలు ఉంటాయి, ఆశలకి అపవాది ట్రాప్ సిద్ధపరుస్తాడు. చూడండి, చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఎందుకు ఆపలేదు మొదటగా సంవత్సరం పాపం చేయకుండా ఉండటానికి? దేవుడు కోరుకున్నాడు కదా, ఏర్పరచున్నాడు, ఎందుకు ఆపలేదు కాదు. దేవుడు ఆయన కృపనిచ్చాడు అన్నప్పుడు ప్రతి అడుగుకి అవకాశం ఇచ్చాడు.